ఒకప్పటి స్టేటస్ సింబల్, ఇప్పటి యూత్ స్టైల్ స్టేట్మెంట్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని మన సినిమాల్లో హీరోలు విపరీతంగా వాడేస్తుండడంతో ఫ్రీ పబ్లిసిటీతో పాటు ఫుల్ డిమాండ్ వస్తుంది. ఈ మధ్య రిలీజ్ అయిన 100 కోట్ల సినిమా జనతా గ్యారేజ్ లో హీరో ఎన్టీఆర్ ఎన్ఫీల్డ్ పైనే ముంబైలో తిరుగుతూ పాటలు పాడుతూ ఫైట్స్ చేసేశాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో అయితే ఎన్ఫీల్డ్ ని ఏకంగా హీరో లవ్వర్ అని చెప్పించిన గౌతమ్ మీనన్ ఫస్ట్ పార్ట్ అంతా బైక్ కి సంబంధించే రాయించాడు. ఇక సినిమాలో ఎన్ఫీల్డ్ రైడ్ తో జరిగిన ఎపిసోడే హైలైట్ గా నిలిచింది. అలాగే త్వరలో రిలీజ్ కాబోతున్న వెంకటేష్ స్టారర్ అయిన గురువులో కూడా ఎన్ఫీల్డ్ మీద మ్యాన్లీ లుక్ తో కనిపిస్తూ మతి పోగొడుతున్నాడు వెంకీ. ఆల్రెడీ దివాళీ స్పెషల్ పోస్టర్ లో కూడా ఫేస్ లో ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ తన శిష్యురాలు రితికా సింగ్ ని ఎక్కించుకుని ఎన్ఫీల్డ్ మీద వస్తుంటే ఆ దర్జానే వేరు అనిపించింది. కొంతకాలం పత్తా లేకుండా పోయిన ఎన్ఫీల్డ్ ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి యూత్ టేస్ట్ కి అనుగుణంగా మార్చి మార్కెట్లోకి వదిలారు. ఇప్పుడు అదే ట్రెండీగా ఉండడంతో వలసపెట్టి హీరోలందరూ వాడేసి మరింత డిమాండ్ పెంచేస్తున్నారు. మీడియం రేంజ్ హీరోల్లో టాప్ స్టార్ గా నిలిచాడు నేచురల్ స్టార్ నాని. ఈ సంవత్సరం ఇప్పటికే 3 సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఎక్స్ప్రెస్ రేంజ్ లో 4వ సినిమా నేను లోకల్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు